మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశారు. ఆ ధర్నాలో మాట్లాడుతూ రాహుల్ గాంధీ శిలాశాసనానికి ఎవ్వరు ఎదురొచ్చినా వాళ్ళు ఏ వ్యక్తి అయినా ఎంత పెద్ద పదవిలో ఉన్నా మరణ శాసనం రాస్తారట. మరణ శాసనం అంటే చంపేస్తావా? అంటే మోడీకి మరణ శాసనం రాస్తావా? లేకపోతే స్టేట్ లెవెల్లో రామచంద్రరావుకు, బండి సంజయ్ కిషన్ రెడ్డిలకు రాస్తావా? లేకపోతే కేసీఆర్ కేటీఆర్కు రాస్తావా? ఆ భాష ఏంది అంటే భజన చేసే ఎగ్జైట్మెంట్లో ఏ పదాలు దొరికితే అవి మాట్లాడు. నోటికి వచ్చింది వాగేయడము. మొన్ననే కదా నీకు సోనియా గాంధీ భాస్కర్ అవార్డు ఇచ్చింది. ఇంకో అవార్డు కోసం ఎందుకంత తాపత్రయం? మెల్లగా ఇస్తారు కదా, కొద్దిగా తక్కువ భజన చేసినా కూడా ఇస్తారు. సో రేవంత్ రెడ్డికి తెలిసిన రెండు, ఒకటి బూతులు, రెండు భజన. భజనతో పదవి కాపాడుకోవాలి. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధినాయకత్వాన్ని విపరీతంగా మెచ్చుకోవాలి. అవతల వాళ్ళని గలీజ్గా తిట్టాలి. బండ బూతులు. మరణ శాసనం అంట. నేషనల్ మీడియాలో కూడా ఈయన గురించి జోక్ చేసుకుంటా ఉన్నారు. ఎక్కడ దొరికాడు ఈ జోకర్ అని. సో తెలంగాణ ప్రజలు చేసిన ఒక చరిత్రాత్మక తప్పిదమే ఈ రేవంత్ రెడ్డి. ప్రజలు ఆలోచించాలి ఈయన గురించి. ఈయన భాష ఎలా ఉంది, ఈయన హావభావాలు ఎలా ఉన్నాయి, ఈయన పనులు ఎలా ఉన్నాయని ప్రజలే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఫ్యూచర్లో.